లక్ష్మి ఎటు వెళ్ళినట్టు? ఏంటి మిత్ర, ఏమైంది? నేను ఎక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడెక్కడో చూస్తున్నావు? నీ సోల్మేట్ ఏదో నేను వదిలేసి వెళ్ళిపోయినట్టు. నా సోల్మేట్ నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోదు. హే కూల్ కూల్, నేనేదో సరదాగా అన్నాను. సరే పద, కాఫీ తాగుదాం. అది నాకప్పండి. మిత్ర నిన్నే. చలో కాఫీ తాగుదాం. నేను ఇప్పుడు తాగను విశాల్. పోనీ ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తాగుదాం పద. నాకు ఇప్పుడేం అక్కర్లేదు. అరే మిత్ర, నా ఆఫీస్కి వచ్చి నేను ఆఫర్ చేస్తున్నది కూడా తాకపోతే ఎలా? ఇంకోసారి ఎప్పుడైనా కలిసి బయటికి వెళ్తాంలే విశాల్. మరోసారి కలుద్దాం. నాకెందుకో మూడ్ బాగాలేదు. సరే మరి, ఆ డీల్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాంలే. ఓకే పద లక్ష్మి, మనం లైబ్రరీకి వెళ్దాం. ఓకే సార్. లక్ష్మి, ఈ రోజు నుంచి నువ్వు పని చేయాల్సిన ప్లేస్ ఇదే. ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి. అన్నిటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఓకే సార్. ఈ రోజు నుంచే నీకు పని ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే సార్. నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేయి, లేకపోతే బయట డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది. సరే సార్. లక్ష్మి, ఆ పైన ఉన్న ఫైల్స్ ఉన్నాయి చూడు, అవి కిందకి దించు. ఏం చేయాలో నేను చెప్తాను. సరే సార్. సారీ సార్, నేను చూసుకోలేదు. అసలు ఈ ల్యాడర్ బ్యాలెన్స్ ఎందుకు తప్పిందో అర్థం కావడం లేదు. కంగారు పడకలే లక్ష్మి. మీకేం కాలేదు కదా సార్? చెయ్యి మీద పడ్డావు కదా, కొంచెం నొప్పిగా ఉంది. అయ్యో సార్, ఎక్కడ తగిలింది సార్? సార్ చెప్పండి సార్, ఎక్కడ తగిలింది? దెబ్బ తగిలింది చేతికి కాదు, గుండెకి. గుండె కూడా ఒకసారి టెస్ట్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేం మాట్లాడుతున్నానో తెలియనంత అమాయకురాలు కాదనుకుంటా. సార్ కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. ఎవరైనా ఉన్నారా? మర్యాదగా దూరంగా ఉండండి. దూరంగా ఉండి మాట్లాడడానికి ఇక్కడి వరకు ఎందుకు తీసుకొస్తాను? ఇద్దరమే ఉన్నాం, ఒకటిగా కలిసిపోదాం. ఏం చేసినా ఎవ్వరూ అడిగేవాళ్లే లేరు. సార్ ఇంకా దగ్గరకు వచ్చారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా దూరంగా ఉండండి. ఏంటి నోరులేస్తుంది? ఉద్యోగం కావాలా వద్దా? నేను ఉద్యోగం చేయడం కోసమే వచ్చాను సార్, కానీ ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళ దగ్గర కాదు. ఏంటి పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు? నేనేం చేసినా అడిగేవాళ్ళు లేరు తెలుసా? కొంచెం కోఆపరేట్ చేయి. సార్ వదలండి సార్. ఒప్పేసుకో లక్ష్మి, వదలండి. ఉద్యోగం నీదే. నేను చెప్పినట్టు వింటే ఎప్పటికప్పుడు ఇంక్రిమెంట్లు, వదలండి. ఎప్పటికప్పుడు బోనస్లు అన్నీ రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి. మర్యాదగా నన్ను వదులుతారా? వదలరా?
ఏంటి ఏమైంది? అతను ఉన్నాడు కదా, అతను ఆ విశాల్ తేజ్ అతనేం చేశాడంటే. చెప్పు భాగ్యలక్ష్మి, ఏమైంది? నేను చెప్తాను. క్వాలిఫికేషన్ పెద్దగా లేదు, ఎక్స్పీరియన్స్ అస్సలే లేదు. జాబ్ ఇవ్వడం కుదరదంటే ఒళ్ళించుకోవడానికి సిద్ధపడిపోయింది. రే, నోటికొచ్చినట్టు బాగే ఉంటే నాలుగు చీరేస్తాను. చిచ్చే, ఉద్యోగం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోయిందానివి. చుట్టూ అందరూ మోగ్గానే నీతులు వలిస్తున్నావా? నీతులు? వీడు అబద్ధం చెప్తున్నాడు గిరిజ గారు. లైబ్రరీ రూమ్ కి తీసుకెళ్లి పని నేర్పిస్తానని చెప్పి నాతో తప్పుగా ప్రవర్తించాడు. ఇప్పుడు మీ అందరి ముందు పెద్ద శ్రీరామచంద్రుడిలా మాట్లాడుతున్నాడు. గిరిజ, ఆ అమ్మాయి చెప్పే మాటలు నమ్మకు. ఆ అవతారం చూస్తే అర్థం అవట్లేదు. ఉద్యోగం కోసం ఎంతకైనా దిగజారే రకమని. రే, ఎవర్రా దిగజారింది? ఉద్యోగం ఇస్తానని చెప్పి ఎవరు లేని ఆ లైబ్రరీ రూమ్ లోకి తీసుకెళ్లి నాతో చెడుగా ప్రవర్తించింది నువ్వు కాదా? ఓ, బానే ప్రిపేర్ అయ్యి వచ్చావే. జిట్టు చెరుపుకుని డ్రెస్ నలుపుకుని 4 సినిమా డైలాగులు వేయగానే అందరూ నిన్ను నమ్మేస్తారనుకున్నావా? ఇదిగో అమ్మాయి, ఇక్కడ సీసీ కెమెరాలుంటాయి. నువ్వు చేసిన ఏ పనైనా అందరికీ తెలుస్తుంది. నువ్వు చేసిన నీచమైన పనిని ఇప్పుడే అందరికీ చూపించమంటావా? ఇప్పుడే సీసీ కెమెరా ఫోటోస్ తెప్పించి నీ బండారం బయట పెడతాను. ఝాన్సీ, సెక్యూరిటీ గార్డుకు ఫోన్ చేసి స్టోర్ రూమ్ ఫోటోస్ తీసుకురమ్మని చెప్పు. అలాగే సార్. హలో. ఏంటి మిత్ర, ఈరోజు ఎందుకో బాగా అప్సెట్ అయినట్టున్నావు? ఏం లేదు విశాల్. మిత్ర, నీ ల్యాప్టాప్ ఆఫీస్లోనే మర్చిపోయావు. ఓ అవును కదా. సరే, నేను డ్రైవర్ని పంపిస్తాను, లేకపోతే నేనే వచ్చి తీసుకెళ్తాను. సరే మిత్ర. ఓకే, బాయ్. అసలు లక్ష్మికి ఉద్యోగం ఎందుకు? ఎంత చెప్పినా వినట్లేదు. తను చెయ్యాలనుకుందే చేస్తుంది, కానీ నేను ఎందుకు చెప్తున్నాను అస్సలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయదు. ఇదిగోండి సార్. ఇప్పుడు చూడు నీ బండారం ఎలా బయట పెడతాను. ఝాన్సీ, ఈ పెన్ డ్రైవ్ తీసుకుని ఫుటేజ్ ఓపెన్ చేయి. ఓకే సార్. చూసారా చూసారా నన్ను ఎలా ఫాలో చేస్తుందో? నాకు తెలియకుండానే వెళ్ళి డోర్ను కూడా క్లోజ్ చేసింది. ఎంత ప్లాన్ చేసిందో చూడండి. చూసారా, పైకెక్కి ఫైల్ తీసే వంకతో నా మీద ఎలా పడిందో. చూడండి నన్ను ఐస్ చేయడానికి ఎంత ట్రై చేస్తుందో. ఇది ఈ అమ్మాయి అసలు క్యారెక్టర్. గిరిజ గారు, అతను చెప్పేది నమ్మకండి. అతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నన్ను లోపరుచుకోవడానికి ప్రయత్నించిందే కాకుండా ఇప్పుడు నేను తప్పు చేశానని నిరూపించడానికి ట్రై చేస్తున్నాడు. చీ ఆగు. ఇంకా నీ కళ్ళబొల్లి మాటలు, అబద్ధపు కన్నీళ్లు ఇక్కడ ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నీ అంతు తేలుస్తారు. ఇంట్లోకి రానివ్వడమే దండగా అనుకుంటే వచ్చాక ఇలాంటి తలనొప్పులన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. అంతేలే, ఈ పల్లెటూరు బుద్ధులు ఎక్కడికి పోతాయి. ఇప్పుడు ఇది బాగు చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు?
వీళ్ళ తాతగారు కానీ దిగొచ్చిస్తారా? జాబ్ చేసైనా సరే మీ నెక్లెస్ బాగు చేయడానికి కావాల్సిన డబ్బులు నేనిస్తాను. అక్క, ఏంటి నాని? నిన్న లక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంటే బాగుండేదేమో అక్క. ఎందుకు నాని? మనం వెళ్ళడం వల్లే కదా నెక్లెస్ విరిగిపోయింది. దానివల్లే కదా అంత పెద్ద గొడవైంది. దాని గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? అక్కని చూద్దామని నేను పేచీ పెట్టకపోతే నువ్వు తీసుకెళ్లేదానివే కాదు. లక్ష్మి అక్కనందరూ అన్ని మాటలు అసలు అనేవారే కాదక్క. దాని గురించి ఇంకొదిలే నాని. అలా కాదక్క, ఇప్పుడు అది బాగు చేయించడానికి కావాల్సిన డబ్బులు అక్కిస్తానని చెప్పింది కదా. పాపం అక్క మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? అక్క ఒక్కరితే అయితే చాలా కష్టమవుతుంది నాని. నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక ఉద్యోగం చేసి అక్కకి సపోర్ట్గా నిలబడాలి. పాపం లక్ష్మి అక్క ఎన్ని కష్టాలు పడుతుందో. నాని, ఇవన్నీ పెద్దవాళ్ల విషయాలు, మేం చూసుకుంటాం కదా. నువ్వు అనవసరంగా వీటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు, సరేనా? స్కూల్కి వెళ్దాం పదా, రా. ఇక్కడ నాకు కాల్ చేసింది ఎవరు? నేనే చేశాను సార్. చెప్పండి. నేను చెప్పింది ఈఎంఐ గురించే సార్. ఉద్యోగం కోసం వచ్చి నేను ఇవ్వననేసరికి నా మీద తప్పుడు ప్రచారం చేస్తుంది. నన్ను తప్పుడు మనిషిగా నిరూపించడానికి ప్రయత్నిస్తోంది. సార్, ఇతను చెప్పేదంతా అబద్ధం సార్. ఉద్యోగం ఇస్తానని చెప్పి లైబ్రరీ రూమ్ లోకి తీసుకెళ్లి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇప్పుడు నేనే తప్పు చేశానని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. లేదు సార్, ఈఎంఐ అబద్ధం చెప్తుంది. ఇద్దరు స్టేషన్కి రండి, నిజ నిజాలు అక్కడ తెలుసుకుందాం. సార్ 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 ఒక్క నిమిషం సార్, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్. చూసారా సార్, ఇప్పటికైనా మీకు నమ్మకం కుదిరిందా? ఇప్పటికైనా ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైందా? ఇలాంటి వాళ్ళ వల్లే సార్ నాలా మర్యాదగా బ్రతికే వాళ్ళందరి బ్రతుకులు రోడ్డు మీద పడిపోతున్నాయి. నాలాంటి అమాయకులందరికీ శిక్షలు పడుతున్నాయి. నాలాంటి అమాయకులకి శిక్షలు పడకుండా ఉండాలంటే ఇలాంటి ఫ్రాడ్స్ని ఊరికే వదలకూడదు సార్. సార్, నా మాట వినండి సార్. ఇతనన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నా వ్యక్తిత్వం మీద మచ్చ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి చూస్తున్నాడు. చూశారా సార్, కళ్ళ ముందు ఇంత సాక్ష్యం ఉన్నా మీ దగ్గర ఎలా అబద్ధం చెప్తుందో. నా దగ్గర ఈ సాక్ష్యం కూడా లేకపోతే నా బ్రతుకుని బజార్కి ఇచ్చేసేది సార్. నా జీవితాన్ని సర్వనాశనం చేసేసేది. ఇప్పటికైనా అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్స్, అరెస్ట్ హర్. తీసుకెళ్ళండి మేడం. సార్, నాకేం తెలీదు. అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నా మాట నమ్మండి సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. ఎక్స్క్యూజ్ మీ. లక్ష్మి, మిత్ర గారు, మిత్ర గారు, ఏమైంది లక్ష్మి? అంటే ఏం జరిగిందంటే మిత్ర గారు, ఏవైనా చిన్న జాబులు లాంటివైతే ఓకేనా? ఏ జాబ్ అయినా పర్వాలేదు సార్. మా లైబ్రరీలో చాలా ఫైల్స్ ఉంటాయి. అవి పాడైపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.
కొంచెం కోఆపరేట్ చేయి. సార్ ఒప్పేసుకో లక్ష్మి, వదలండి. ఉద్యోగం నీదే. నేను చెప్పినట్టు వింటే ఎప్పటికప్పుడు ఇంక్రిమెంట్లు, వదలండి. ఎప్పటికప్పుడు బోనస్లు అన్నీ రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇది మిత్ర గారు జరిగింది, కానీ నన్ను ఎవరు నమ్మడం లేదు. నేనే తప్పు చేశానని అంటున్నారు. ఇక్కడ ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పుని ఒప్పుగా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారో నాకన్నీ తెలుసు. మధ్యలో మీరేంటండి? పక్క తప్పుకోండి. రేయ్! దూరంగా ఉండు, దూరంగా ఉండి మాట్లాడు. అమ్మాయి ఏం చెప్తే అది నమ్మేస్తారా ఏంటి? నమ్ముతాను. లక్ష్మి ఏది చెప్తే అది నిజం. తనకి అబద్ధం చెప్పడం రాదు. కళ్ళబొల్లి మాటలతో మనుషుల్ని నమ్మించడం తెలీదు. తను ఏం చెప్పిందో అదే నిజం. మీకు తెలీదు సార్, ఇలాంటి పల్లెటూరు బయతులంతా పట్టణానికి రావటం, క్వాలిఫికేషన్ లేకపోయినా క్వాలిటీ జాబులు కావాలని ఆశపడటం, బంగ్లాల్లో ఉండాలని, కార్లలో తిరగాలని ఇలాంటి చిల్లర వేషాలు వేస్తారు. ఇలాంటివి చాలా కామన్ సార్. రేయ్! ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తా. ఎందుకు సార్ నా మీద ఎగురుతున్నారు? సార్ మీరెవరో నాకు తెలీదు. మీరు కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అప్పుడు నా మీద రావడం కాదు, ఆమెకే 4 తగిలించి వెళ్ళిపోతారు. చూడండి. మిత్ర గారు, దీని తర్వాత చూడండి, వాడేం చేశాడో మొత్తం కనిపిస్తుంది. వాడు నా మీద ఎంత అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడో మీ అందరికీ తెలుస్తుంది. మిత్ర గారు ఖచ్చితంగా ఆ వీడియో అంతా డిలీట్ చేసేసాడు. అందుకే దీని తర్వాత ఏం జరిగిందో అది కనిపించడం లేదు. ఎందుకు ఇంకా అందరినీ నమ్మించడానికి ట్రై చేస్తున్నావు? నువ్వు ఏం చేసావో, ఎలాంటి దానివో అందరికీ తెలిసిపోయింది. సార్ ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి సార్. నీచమైన పని చేసి మళ్ళీ ఇంత నిక్కచ్చిగా అబద్ధం ఎలా చెప్పగలుగుతున్నావురా? చేసిన పాడు పని చేసేసి మళ్ళీ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వెంతకి దిగజారావో ఆ ఫుటేజ్లోనే ఉంది, చూడు. మేడం కొంచెం రివైండ్ చేయండి. పాజ్. చూడండి సార్, వాడు వాడి కాలుతోనే ల్యాడర్ని తన్నాడు. అంటే లక్ష్మి వాడి మీద పడాలని వాడు ముందే ప్లాన్ చేశాడు. మేడం మళ్ళీ ప్లే చేయండి. సార్ అదేదో అనుకోకుండా జరిగింది సార్. అనవసరంగా నా మీద అబాండం వేయకండి. రేయ్, ఈ అమ్మాయి పల్లెటూరు నుంచే వచ్చుండొచ్చు, కానీ కార్ల మీద బంగ్లాల మీద మోజుతో ఇలాంటి చిల్లర పనులు చేసే మనిషి కాదు. ఎందుకంటే తను నందన్ కుటుంబం కోడలు.
ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ